ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనందరి జీవితాల్లో ఉన్నటువంటి దోషాలను తొలగించుకునేటటువంటి రోజులే ఈ మహాలయ పక్షాలు, పితృపక్షాలు. మరి ఈ పితృపక్షాల్లో అసలు ఎవరెవరు ఏం చేయాలి, ముఖ్యంగా ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవడం వల్ల, ఎలాంటి క్రియలు మనం చేయడం వల్ల మనందరికీ కూడా మన జన్మతః వచ్చిన దోషాలు తొలగిపోతాయి అనేది పూర్తి వివరాలు సవివరంగా మనకు వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, మహాలయ పక్షాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు, అంటే మన దోషాలన్నీ తొలగాలంటే ఇవి చాలా ముఖ్యము అని. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అసలు ఏం చేయాలి ఈ 15 రోజులు? పూర్తిగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ప్రతినిత్యము ఏ విధంగా ఉండడం వల్ల నిజంగా మనకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఎందుకు మహాలయము, మహాలయం అయిపోయింది కదా. ఏమిటి మహాలయము, ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికర్త, చూసుకునేవాడు మొత్తం, రుద్రుడు లయకర్త. మొట్టమొదట ఏమైందంటే మనకి భూమి మీద జనాలు పుట్టేవారు, పెరుగుతూ ఉండేవారు, కానీ మరణం అనేది ఉండేది కాదు. లిమిట్ ఉంటుంది మన భూమికి. ఇప్పుడు వేరే దేవలోకాలు అనుకోండి, అక్కడ ఎంతమంది పుడుతున్నా ఏమవుతున్నా సరే అది ఎంతైనా విస్తరిస్తూ ఉంటుంది. కానీ భూమికి అట్లా కదా, లిమిట్ ఉండాలి. ఇప్పుడు అయ్య బాబా ఏమిటి ఇలా జనాలు పెరిగిపోతున్నారు, మరణం లేదు అన్నప్పుడు రుద్రుడు అందరినీ చంపుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఆయుష్ని తీసేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ దేవతలు అందరూ అయ్యో అందరూ హతమారుస్తే కాదు, దీనికంటూ ఒక సిస్టమ్ పెట్టాలి. ఇంతకాలం ఆయుష్, ఒక్కొక్క యుగాన్ని బట్టి ఆయుష్ నిర్ధారణ చేసుకుంటూ, కాలం అయిపోయిన దాన్ని బట్టి వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి వాళ్ళకి ఆయుధ నిర్ధారణ చేసి కాలం అనేటువంటిది వాళ్ళని తీసేయడం జరుగుతుంది అని చెప్పి ఒక నిర్ధారణ చేసుకున్నారు. అయితే మరి ఈ మహాలయం అది ఎన్ని రోజులు జరిగింది? ఈ 15 రోజులు జరిగింది. ఆ రుద్రుడు చేసినటువంటిది ఈ 15 రోజులు చేశాడు. ఆ సంవత్సరంలో ఈ 15 రోజులు, ఈ సంవత్సరం భాద్రపద మాసంలో ఈ 15 రోజులే ఆ విషయం జరిగింది అనమాట. అందుకని మహాలయ పక్షములు అంటారు వీటిని. ఓకే. అయితే ఇక్కడ అప్పుడు ఈ పితృదేవతలందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ పితృతర్పణాలు వదలడము ఇవన్నీ చెప్తూ వచ్చారు. అందులో ఈ 15 రోజులు కనుక స్టూడెంట్స్ ఉంటారు, ఒకవేళ ఉపనయనం అయినట్లయితే వాళ్ళకి పూర్వజన్మల్లో ఏదైనా విద్యా సంబంధించినటువంటి పాపకర్మలు ఏదైనా చేస్తే ఈ జన్మలో సరిగా విద్య అవ్వదు. ఈ మహాలయ పక్షాల్లో స్టూడెంట్స్ కనుక ముఖ్యంగా గాయత్రీ జపం కనుక చేసినట్లయితే పూర్వజన్మ పాపము తొలగి వాళ్ళకి విద్యా సంబంధించినటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్తుందని చెప్తారు శాస్త్రంలో. అంటే గాయత్రి ఉపదేశం తీసుకున్న వాళ్ళు చేయొచ్చు, లేదా అమ్మవారికి సంబంధించిన మంత్రమైనా చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా వివాహ దోషం ఉంది లేదా సంతాన దోషం ఉంది, వీటికి మీరు నార్మల్గా అయితే ఆ దోషాలు పోవాలి అంటే ఎన్నో పూజాది పునస్కారాలు ఎన్నో చేస్తే మనం తొందరగా పోదు. కానీ పితృదేవతలకు తర్పణాలు వదలడం కనుక చేసినట్లయితే ఆ దోషం ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఈ మహాలయ పక్షంలో అసలు ఏ సమయంలో చేయాలనేటువంటి చాలామందికి సందేహం. చాలా ముఖ్యం. మధ్యాహ్న సమయం 11:45 నుంచి 12:45 మధ్యలో చేయాలి తర్పణాలు వదలడం. పగటిపూట చేయడం కాదు. పగటిపూట మీరు నిద్రలేస్తారు, చక్కగా మీరు ఏం చేస్తారంటే స్నానపానాలు చేసుకొని మీ యొక్క నిత్య దేవతారాధన ఉంటుంది కదా, గాయత్రి జపం చేసుకోవడము, నిత్య దేవతారాధన, పంచాయతనం ఇవన్నీ చేసుకుంటారు, అభిషేకము అవన్నీ చేసేసుకున్న తర్వాత 11:45 నుంచి 12:45 మధ్యలో ఈ పితృతర్పణాలు వదలడం చేయాలి. అయితే అందరూ ఉద్యోగాల్లో ఉంటారు, వారి వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. ఆఫీస్లో చేసుకోవచ్చు అమ్మ, తప్పే ఉంది. నేను వెళ్తున్నా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తా, ఇది అయిపోయాక ఆఫీస్లో చేసుకుంటా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు, తప్పే ఉంది. మీరు వదిలేది తర్పణాలు వాళ్ళకి కదా. ఇంకొకటి ఏంటంటే, అంటే పాటించగలిగితే వాళ్ళకి శక్తి కనుక ఉన్నట్లయితే మధ్యాహ్నం తర్పణ వదిలిన తర్వాతే భోజనం చేయాలి. 15 రోజులు ఉదయం పూట తినకూడదు అని శాస్త్రం చెప్తుంది. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. లేదు ఉండలేము అని అనుకున్న వారు పాలు తీసుకోవచ్చు. వండిన పదార్థం మాత్రం తినొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తుంది శాస్త్రం. లేదు నేను ఉండలేని, షుగర్ ఉంది, బీపీలు ఉన్నాయి, నాకు శరీర సైకిల్, అలాంటి వాళ్ళకి ఎగ్జంప్షన్, దానికి ఏం పెద్ద ఇబ్బంది కాదు. ఓకే. ఇది రకరకాలుగా ఉంటుంది. అట్లాగా ఈ 15 రోజులు తర్పణాలు వదలడము ఒక ఎత్తు. ఇప్పుడు పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు, ఏది సంవత్సరీకాలవి, మనకి ఆబ్దికాలవి చేస్తూ ఉంటారు. వాళ్ళు పాటించేటువంటి విధానంలో ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం పూట చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నప్పుడు
ఉండలేకపోతున్నాం అన్నప్పుడు పాలు తాగొచ్చు అని చెప్తుంది, కానీ మజ్జిగ ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దని చెప్తుంది శాస్త్రం. మజ్జిగ తాగితే మజ్జిగ ఏంటంటే అది కొంతవరకు సురాపానంతో సమానంగా చెప్తూ ఉంటారు. మజ్జిగని అయ్యో ఖచ్చితంగా తాగుతూ ఉంటారు కదా. అది వేరు, మజ్జిగ నార్మల్ టైంలో తాగడం లేదు, కానీ పితృదేవత సంబంధించినవి చేసేటప్పుడు ఉదయం పూట మజ్జిగ తాగకూడదు. అయ్యో ప్లీజ్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలుసో తెలియక డైట్ అని అది అని అందరూ తాగుతూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. పితృదేవత సంబంధించిన కార్యక్రమాలు చేసే పొద్దున పూట, నార్మల్ టైంలో కాదు. ఇక్కడ అసలు పితృదేవతలు ఎక్కడుంటారు అనేటువంటిది శాస్త్రంలో మనకి గరుడ పురాణంలో చెప్పింది. ఎక్కడ అంటే నైరుతి భాగంలో సంయమనీపురము అని ఉంటుంది, అక్కడ ఉంటారట పితృదేవతలు. నైరుతి భాగంలో మనకి గోత్రనామాలు చెప్పుకొని తర్పణాలు వదిలేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇలా అయితే దేవతా తర్పణ వదులుతాం, అలా కాకుండా దర్భలు పట్టుకొని ఇలా పెడతారు, అంటే ఇక్కడ దర్భలు పెట్టి ఇలా పట్టుకుంటారు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృతర్పణాలు వదిలేటప్పుడు చేతికి బంగారం ఉండకూడదు. అదే దేవత తర్పణం అయితే ఖచ్చితంగా ఉండాలి. అసలు చేతికి బంగారం కానీ మెడలో రుద్రాక్ష మాల కానీ ఏమీ ఉండకూడదు, తీసేసేయాలి. తర్పణం వదిలేటప్పుడు కూడా అపసవ్యంగా జంధ్యం వేసుకుంటారు. ఒకవేళ ఉపనయనం లేదు వాళ్ళకి, అంటే వాళ్ళకి యజ్ఞోపవీత ధారణ లేదు అనుకునేటువంటి వారు ఒక క్లాత్ తీసుకొని కట్టుకుంటారు, దాన్ని ఒక తెల్లటి వస్త్రం లాంటివి తీసుకొని దాన్ని ముడేసుకుంటారు. దాన్నే ఉపనయనం మన యజ్ఞోపవీతంగా భావిస్తారు ఉపనయనం లేనటువంటి వారు. అలా చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇలా వదలాలి, అంటే ఇక్కడ నుంచి పితృదేవతలకి ఇలా వదులుతారు, నల్ల నువ్వులు తీసుకొని ఇట్లా వదలడం జరుగుతుంది. స్త్రీలు కూడా చేయవచ్చు అంటారా, కేవలం పురుషులు మాత్రమే చేయాలి? ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, తండ్రి కనుక బ్రతికుంటే పిల్లలు చేయకూడదు తర్పణాలు. తండ్రి బ్రతుకున్నటువంటి వారు బియ్యముని తులసి మొక్కలో వదలాలి. తండ్రి చనిపోయారు, తండ్రులు చనిపోయారు, వాళ్ళ గురించి వీళ్ళు కావాలంటే అప్పుడు నువ్వులతో తర్పణాలు వదలొచ్చు. ఓకే, బియ్యాన్ని వదలొచ్చు. ఇట్లా అది శాస్త్రంలో ఉన్నటువంటిది. ఇది పర్టికులర్గా ఏంటంటే మనకి గరుడ పురాణంలో 21, 23 అధ్యాయాల్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఈ పితృపక్షాల్లో ప్రత్యేకంగా నవగ్రహ ఆరాధన చేశారంటే కనుక సకల గ్రహాలు మీకు యోగిస్తాయని చెప్తుంది శాస్త్రం. నవగ్రహ ఆరాధన చాలా మంచిది చెప్పింది ఈ పితృపక్షాల్లో. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనకు కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలు కొన్ని దొరకవు. దీనికి చాలా విచిత్రం ఎలా చెప్పిందంటే శాస్త్రము, ఇప్పుడు మీకు అక్కడ పిండి దొరికింది, పిండితో పిండ ప్రదానం చేసుకోవచ్చు, లేదా అన్నము రేగి పళ్ళతో కూడా చేయొచ్చు అని చెప్పింది శాస్త్రం. అసలు అక్కడికి ఏమీ దొరకలేదు, మట్టి ముద్దలతో కూడా పెట్టొచ్చు అని చెప్పింది పిండ ప్రదానం. అవునా? మట్టిలో శక్తి ఉంటుంది కదా. మహాలయ పక్షాలు ఇప్పుడు ఎక్కడో ఉన్నారమ్మా, ఏ కంట్రీస్ వెళ్ళిపోయారు, అక్కడెక్కడో అసలు ఏమీ లేవు. అక్కడ ఒక రేగిపండు దొరకలేదు, అన్నము లేదు, ఏమీ లేదు. ఉండవుగా, ఒక్కోసారి అన్నం వండుకోవాలని ఉంది, అక్కడ ఏదో బర్గర్లు తింటారు. అప్పుడు ఏం చేయాలి, ఒకటి రేగిపళ్ళే ఉన్నాయి, రేగిపళ్ళను మొత్తం ఇలా వీటిలా పెట్టేసి పిండ ప్రధానాలుగా పెట్టచ్చు అని చెప్పింది. అసలు ఏమీ దొరకలేదు, మట్టిని తీసుకొచ్చి మట్టి ముద్దలు పెట్టి కూడా చేయొచ్చు అని చెప్పింది శాస్త్రం పిండ ప్రధానాలు. అయితే అందులో కూడా మనకి పిండ ప్రధానాలు చేసేటువంటి విధానంలో కూడా 3, 16, 32, 42 3 పెడితే అమోహం, 16 పిండాలు పెడితే ఇంకా అమోహం, 32 పెడితే ఇంకా తిరుగులేదు, 42 అయితే ఇంకా అద్భుతం అని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా ఈ పిండ ప్రధానాలు పెట్టడం వల్ల ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు తరిస్తారు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి మా వాళ్ళు ఎక్కడో వాళ్ళ జీవితం అయిపోయింది కదా, మా నాన్నగారు తాతగారు చాలా నిష్ఠానిష్టంగా ఉండేవారు, ఆయన అసలు ఇంకో జన్మ ఎత్తే ఛాన్సే లేదు, దేవతా లోకానికి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటే కనుక దేవతలు ఏం తీసుకుంటారో అమృతం కదా, వీళ్ళు పెట్టేటువంటి పిండ ప్రధానం ఏదైతే ఉందో అది అమృతంగా మారుతుందట అక్కడ. ఒకవేళ అలా వెళ్ళిపోయారు సరే శాస్త్రం చెప్తుంది. ఒకవేళ సర్పంగా ఎత్తాడు జన్మ, సర్పం ఏం తింటుంది, గాలిని భుజిస్తూ తను జీవితాన్ని సాగిస్తుంది సర్పం. అందుకని సర్పానికి వాయు రూపంలో వెళ్తుందట. ఒక రాక్షస జన్మ ఎత్తాడు అనుకోండి, మాంస రూపంలో వెళ్తున్నారు వీళ్ళు పెట్టేటువంటి పిండం. రక్తాన్ని పీల్చేటువంటి ఒక జీవిగా పుట్టాడు అనుకోండి, రక్తంగా వెళ్తుందట వీళ్ళు ఇచ్చేటువంటి పిండ ప్రధానం.
అని చెప్పి శాస్త్రవచనం. సో ఎందుకు ఈ అంటే ఆల్రెడీ వాళ్ళు వేరే జన్మ ఎత్తేసి ఉంటారుగా, ఎందుకు ఇవన్నీ మనం అనుకుంటుంటాం కానీ వాళ్ళకి ఆ రకంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా శాస్త్రం ఏం చెప్తుందంటే బంగారం ధరించొద్దు కానీ వెండి ధరించమని చెప్తుంది. వెండి ఉంగరం ఉంటే ఉండొచ్చు. పితృదేవతలకు వెండి అంటే చాలా ఇష్టం. వెండి ఆచమన పాత్ర, వెండి గిన్నెలో వదలడము, వీలైతే ఈ 15 రోజులు వెండి గిన్నెలో భోజనం కనుక చేసినట్లయితే చాలా మంచిదని చెప్తుంది. లేని వాళ్ళు కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు, తప్పేం కాదు. ఉన్న వాళ్ళు పూర్తిగా చెప్తున్నారు, లేని వాళ్ళు నార్మల్గా చేసుకుంటారు, అదే కంపల్సరీ చేయాలని కాదు. ఎందుకు వెండి అంటే వెండిలో కనుక చేసినట్లయితే మొండి సమస్యలు కూడా తీరుతాయని చెప్పి చెప్తుంటారు. వెండి వాటిల్లో కనుక మనం తర్పణాలు చేసినట్లయితే మొండి సమస్యలు కూడా తీరుతాయి. అయితే వదిలిన తర్పణాలు నువ్వులు అవి ఎక్కడ వేయాలంటే లేకపోతే భోజనం చేయడం అందులోని, ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మొక్కల్లోనూ వాటిలోనే వేసేస్తారు దాని తర్వాత మీరు. అదేవిధంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో భార్యాభర్తలు కలవకూడదని చెప్తుంది శాస్త్రం. కలవకూడదు, అది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఆనపకాయ తినకూడదు ఈ మహాలయ పక్షాల్లో, ఇంగువ తినకూడదు. అదేవిధంగా అలసందలు, ఉల్లిపాయలు, దోసకాయ అసలు తినకూడదు. అయ్యో, కార్తీక మాసంలో చేసిన నియమనిష్టలన్నీ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా, అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవి ఎవరైతే పాటిస్తారో 100% వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి పాటించడం ద్వారా ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అయితే మాంసాహారం తినకూడదని లేదేంటి గురువు గారు? అంటే సాధారణంగా అందరికీ యాక్చువల్గా ఒకప్పుడు మాంసాహారం పితృదేవతలకు పెట్టేవారు. ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి కలి నిషిద్ధం ఈ కాలంలో పెట్టేవారు కాదు, కానీ ఒకప్పుడు కొన్ని వేరే యుగాల్లోని ఖచ్చితంగా మాంసాన్ని కూడా పెట్టేవారు. మాంసాన్ని పెట్టేటువంటి యోగం ఉంది. అందుకే ఇప్పుడు మాంసానికి ప్రత్యామ్నాయంగా మినుములతో చేసినటువంటి గారెలు పెడతారు. మినుములు ఈజ్ ఈక్వల్ టు మాంసమే, మాంసంతో పెట్టినట్టే మినుములతో పెడతాయి. ఎందుకంటే ఇది ఈ కలికాలం ఎలాంటిదంటే ఎక్కువ కనుక వీళ్ళకి అలవాటైపోతే ఒక తామస ప్రవృత్తి పెరిగిపోతుంది మాంసం తింటే. అంటే ఇంకా ఘోరంగా తయారవుతారేమో, ఇంకా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతారేమో మెంటల్గా. అంటే ఒక్కొక్కసారి వాళ్ళందరూ వెళ్ళాలన్న రూల్ లేదు. మాంసాహారం తింటూ ఎంతో సాత్వికంగా ఉండే వాళ్ళని నేను చూసా, శాకాహారం తింటూ కూడా క్రూరంగా ఉండే వాళ్ళని చూసారు. దానికి ఎందుకు కారణం అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానికి ఉండేటువంటి కాంబినేషన్స్ అనమాట అవన్నీ. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనము పితృతర్పణాలు ఇవి చేసేటప్పుడు సోదరి యొక్క కొడుకుని పక్కన పెట్టుకోమని చెప్తుంది శాస్త్రం. మేనల్లుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా లేదా కూతురు యొక్క కొడుకుని కూడా పక్కన పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తుంది. మనవడు లేదా మేనల్లుడు వీలుంటే రోజుకి ఒక్కరికైనా లేదా ముగ్గురికైనా ఈ 15 రోజులు దానం ఇవ్వమని చెప్తుంది. స్వయం పాకము. ఆ స్వయం పాకం మీకు తెలుసుగా 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు ఇవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా పర్టికులర్గా ఇవ్వాల్సినటువంటి పదార్థాలు ఏమిటంటే ఉప్పు ఖచ్చితంగా దానం ఇవ్వాలి. ఉప్పు, అదేవిధంగా పప్పు, ఇనుము, బియ్యము, పత్తి దానంగా ఇవ్వాలట. అదేవిధంగా ఈ దేవతలకు సంబంధించినటువంటి చేసేటువంటి వాటిల్లో ఎక్కువగా కందులతో చేసినటువంటిది, గోధుమలతో చేసినటువంటిది, పెసలతో చేసినటువంటిది, ఆవ పొడి వేసినటువంటి, ఇప్పుడు అరటికాయ కూర చేస్తారు, అరటికాయ కూరలో నల్లావాల పొడి వేసి కనుక చేసి పితృదేవతలు చాలా ప్రీతిట. అవును. కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళకి సిస్టమ్ అదంతా తెలియదు. కనీసం నువ్వులు, దర్భలు తీసుకొని జమ్మి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు మొదల్లో వదిలినా కూడా దీనికి పితృదేవతలకు చెందడం జరుగుతుంటుంది. అదొకటి. అండ్ అదేవిధంగా తర్పణాలు ప్రత్యేకంగా 14 కానీ 32 కానీ 48 తర్పణాలు వదిలితే చాలా శ్రేష్టం శాస్త్రపరంగా. పితృదేవతలకి ఆవు నెయ్యి కంటే కూడా గేదె నెయ్యి దానంగా ఇవ్వమని చెప్తుంటారు పితృదేవత సంబంధించిన విషయంలో. ఇది మనకి గరుడ పురాణంలో ఉంది. అదేవిధంగా ఎవరైతే చూడండి, కొంతమందికి కొడుకులు ఉంటారు, కూతుర్లే ఉంటారు, ఇంకా వాళ్ళ తరపున ఎవరు ఉండరు, అతనికి వాళ్ళ తండ్రి గారికి అన్నదమ్ములు కానీ ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఈ కూతుర్లు ఏం చేయాలంటే ఒక కర్తని పెట్టుకొని అతను వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే చేస్తారో అతనికి తల్లిదండ్రులు ఉండకూడదు, అలాంటి వ్యక్తితో చేయించాలి. ఇక సహజంగా ఏంటంటే రుచి ప్రజాపతి చెప్పినటువంటిది పితృదేవతల మీద ఉంటుంది, అది వింటే చాలా మంచిది. ఈ పితృదేవతల కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో కానీ అయిపోయిన తర్వాత అయినా సరే ఉదయం ఎట్లాగో చేసుకుంటాం. శివుణ్ణి, అమ్మవారిని
నారాయణి యొక్క స్మరణ కూడా చాలా మంచిదని చెప్తుంది ఈ మహాలయ పక్షాల్లో. అది అలాగే 15 రోజులు ఖచ్చితంగా చేయాలంటారా, లేదంటే వారు గతించిన తిథి ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్క రోజు చేసినా పర్వాలేదు అంటారు? గతించిన చేయొచ్చు. ఆ గతించిన తిథి రోజు చేసేది ఆబ్దికం చేస్తాం, దట్ ఈస్ డిఫరెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ మధ్యలో ఏవైనా చూడండి, ఒక్కొక్కసారి మాతా సంవత్సరం, మృతా సంవత్సరం ఇట్లాంటి వస్తువులు ఉంటాయి. ఆటంకాలు, చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు అది వదిలేసి తర్వాత చేసుకోవచ్చు. 15 రోజులు ఉంది కదా, అట్లా అవునవును 11 రోజులే ఉంటుంది ఆ సంవత్సరం ఏదో ఉన్నా కూడా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే మా హస్బెండ్ అడిగిన ఒక చిన్న ప్రశ్న కూడా ఉంది గురువు గారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అందరికీ కూడా ఉండొచ్చు, చాలా మందికి ఇదే సందేహం ఉండొచ్చు. ఏంటంటే ఒక 6 నెలలు అయింది మా మావయ్య గారు గతించి, మా హస్బెండ్ చిన్న కొడుకు, మరి ఆయన కూడా చెయ్యాలా అండ్ ప్రతిరోజు చెయ్యాలా, ఒక్క రోజే చెయ్యాలా, ఒకవేళ ఇలా చేయాలంటే ఏం నియమ నిష్టలు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా సంవత్సరికం వెళ్ళలేదు కదా, మరి చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి, చేస్తే మంచిది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇంకొంతమందికి ఇంకో సందేహం ఉంది, ఏంటంటే పెద్దవాళ్ళే చేయాలి, చిన్నవాళ్ళు చేయొచ్చా చేయకూడదు? ఫస్ట్ పెద్దవాళ్ళే చేయాలి. పెద్దవాళ్ళు చేస్తే చిన్నవాళ్ళు వాళ్ళకి సహకరించాలి. మరి వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు చూడండి, మీ బావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉండుంటారు, యుఎస్ లో ఉన్నారు. అంత దూరం అంటే కొంచెం కష్టం. ఇక్కడ స్మరించుకోవాలి. సహజంగా ఊళ్ళో ఇక్కడ దగ్గరలో ఉన్నారనుకోండి, ఇండియాలో ఎక్కడో ఉన్నారనుకోండి, వెళ్తారు చూసారు ఒక్కోసారి. ఆ రోజు ఉంది కదా కార్యక్రమం అని వెళ్తారు. వెళ్ళి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అదే సాయంత్రం తిరుగు బస్సు ఎక్కుతారు. అసలు రాకూడదు, నెక్స్ట్ డే రావాలి. ఒకవేళ వెళ్ళి అక్కడ చేస్తే ఆ రోజు నిద్ర చేయాలి, నిద్ర చేసి తర్వాత రోజు రావాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అలాగే మరొకటి ఏంటంటే పెద్దవాళ్ళకు కుదరలేదు, ఏదో అనారోగ్యంతోనో సంథింగ్ ప్రాబ్లం అయింది వాళ్ళకి ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. ఒకవేళ ముగ్గురు ఉన్నారు అనుకోండి, తర్వాత చేయొచ్చు, తప్పేం కాదు. లేకపోతే ఇంకా చిన్న వాళ్ళు ఎవరైనా ఇంకా చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు ఈ తర్పణాలు అనేది ఇచ్చుకోవడం చాలా మంచిది. నిజంగా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో చూస్తే మనకి ఉన్న ప్రతి డౌట్ అలా క్లియర్ అయిపోతుంది. ఇంకొక చిన్న సందేహం గురువు గారు, మామూలుగా మనము బొట్టు పెట్టుకుని పూజ చేస్తాం దేనికైనా సరే, మరి ఇలాంటప్పుడు బొట్టు పెట్టుకోనా? బొట్టు పెట్టుకోరు వీటికి, యాక్చువల్గా తర్వాత పెడతారు అయిపోయాక. ఎందుకంటే అపసవ్యం చేసుకుంటూ యజ్ఞోపవీతం అపసవ్యం చేసి చేస్తారు. నేను కొంతమందిని చూసా లాస్ట్ ఇయర్ మన వీడియోలు చూసి, ఇలా కొంతమంది ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మామూలుగా ఇంట్లోనే జస్ట్ అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా చెప్పి వినబట్టి నువ్వులు నీళ్లు ఇలా తర్పణం ఇచ్చేయడం నేను చూసాను. కానీ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీంతో ఇంకొంచెం అవేర్నెస్ వస్తుంది, ఏ విధంగా మన వస్త్రధారణ ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా పంచె ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అడిగారు కదా బొట్టు పెట్టుకునే విషయంలో, మనకి ఆబ్దికాలు వస్తుంటాయి కదా ప్రతి సంవత్సరం చేసేటువంటిది. ఆ సమయంలో ఆ రోజు ఉదయం పూట బయట ముగ్గు వెయ్యరు. ఆ కార్యక్రమం అయిపోయేదాకా వెయ్యరు అనమాట. వేస్తే ఏంటంటే దేవతా పూజ జరుగుతుందని పితృదేవతలు వెళ్ళిపోతారు. బయట ముగ్గు ఉంటే మీకు ఇంకో సంగతి తెలుసో తెలీదు, ఇంటి యజమాని బయటికి వెళ్లే ముందు ముగ్గు లేకుండా వెళ్ళకూడదు. ఖచ్చితంగా ముగ్గు వేస్తారు. పొద్దునే బయలుదేరుతున్నాడు యజమాని, పొద్దునే 7 గంటలకు వెళ్ళాలి, ఖచ్చితంగా బయట ముగ్గు వేసేస్తారు ఆ టైం కల్లా. అందుకే స్త్రీలు పొద్దున్నే లేచి ఊడ్చేసి చక్కగా ముగ్గు వేయాలి. ఎందుకంటే ఉదయం బయలుదేరుతున్నాడు, ముగ్గు లేకుండా వెళ్ళకూడదు. అది చాలా ఇదైనటువంటి విషయం. నిజంగా ఈ సందర్భంగా చాలా గొప్ప గొప్ప విషయాలు తెలియజేశారు. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురువు గారు. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ 15 రోజులు మనం ఆచరిస్తే మన జీవితంలో మనం ఎంతో సఫర్ అవుతున్నాయి అన్ని కూడా పక్కన వెళ్ళిపోతే, లాస్ట్ ఇయర్ చేసి బాగున్న వాళ్ళని నేను చూసాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చాలా బాగా, సో చాలా హ్యాపీగా. ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు పిండ ప్రధానాలు ఉంటాయి. ఈ పిండాలు తీసుకెళ్లి నీళ్ళలో కలపడమో గోవుకు పెట్టడమో చేయాలి సాధారణంగా. ఇప్పుడు నీళ్లు దొరకలేదు, గోవుకు తినిపించవచ్చు. గోవు దొరకలేదు, పక్షులకు వేయచ్చు. పక్షి దొరకలేదు మీకు, అక్కడ భూమి తీసి భూమి లోపల కప్పెట్టచ్చు అని చెప్తుంది. అగ్నిలో వేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఇంకొక ఆప్షన్ ఇచ్చింది. అంటే పంచభూతాల్లో రకరకాల మార్గాల ద్వారా అది చేయొచ్చు, వాళ్ళకి మనం ఇచ్చేసేయచ్చు. అబ్బా, ఎంతో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్, మహిమాన్వితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.
ఎస్ అండి, నిజంగా మనందరికి ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరమో, ఇన్ఫర్మేషన్ అవసరమో అదంతా కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అయినా సరే పర్లేదు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్ గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించి కూడా మరొక వీడియో ద్వారా డెఫినెట్ గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఇంకా 15 రోజులు ఉన్నాయి కాబట్టి మహాలయ పక్షాలు, లాస్ట్ 2-3 రోజుల్లో అయినా మీరు షార్ట్ అవుట్ చేసుకునేలాగా ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు డెఫినెట్ గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకోండి. నమస్కారం.